వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కౌంటింగ్ నేపథ్యంలో సమస్యాత్మక ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలలో ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా ముందస్తుగా పసిగట్టేందుకు డ్రోన్ కెమెరాలతో నిఘా వేశామని బుధవారం అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలి పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ సమస్యాత్మక గ్రామాలలో హింసాత్మక ఘటనలకు తావు లేకుండా డ్రోన్ కెమెరాల ద్వారా పహారా వేశామన్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించి సద్దుమణించేందుకు ముందస్తు చర్యలు చేపడతామన్నారు. చిత్తూరు జిల్లాలో మద్యం స్టాకులు ఫుల్, పాఠ్య పుస్తకాలు నిల్ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ బుధవారం విమర్శించారు. చిత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే పాఠశాలలు తెరుస్తున్నా ఇప్పటి వరకు జిల్లాకు పాఠ్య పుస్తకాలు లేదన్నారు. మద్యం స్టాకులపై ఉన్న ముందు చూపు దేశ భవిష్యత్తును నిర్దేశించే పాఠ్య పుస్తకాలపై లేకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. వేసవి కాలంలో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించడం వలన పోటీతత్వం పెరుగుతుందని ఎర్రగొండపాలెం గ్రంథ పాలకురాలు కటికల ఝాన్సీ అన్నారు. బుధవారం శాఖ గ్రంథాలయంలో విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. కథలు చెప్పడం, వార్తలు చదవడం తదితర వాటిపై అవగాహన కల్పించారు. అనంతరం ఆటల పోటీలను నిర్వహించారు. ఈ ఆటల పోటీలలో కటికి నవనేశ్వర్ నాయుడు ఫస్ట్, కటికి దినేష్కర్ సెకండ్ నిలిచారని ఆమె అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ సంఘట విమోచన ఆంజనేయ స్వామి దేవాలయంలో విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి గజమాలతో తమలపాకులతో సుందరంగా అలంకరించి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశేషంగా భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. దేవీపట్నం మండలం నుంచి పాపికొండలు విహారయాత్రకు వెళ్లే పర్యాటకులు మద్యం తీసుకురావద్దని లిక్కర్ నిషేధించామని టూరిజం శాఖ అధికారి నాగరాజు తెలిపారు. పాపికొండలు విహారయాత్రకు 4 బాట్లలో పర్యాటకులు వెళ్లారన్నారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తామని, లిక్కర్ బాటిల్స్ ఉన్నాయో లేదో తనిఖీ చేస్తామని చెప్పారు. విహారయాత్రలో లిక్కర్ నిషేధించినట్లు వివరించారు. కోనవరం మండలం గొమ్మగూడెంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 6 తాటకు గుడిసెలు దగ్ధమయ్యాయని బాధితులు తెలిపారు. మంటలు అంటుకున్న వెంటనే స్థానికులు అదుపు చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సింది. నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి సైన్యంలో పనిచేస్తున్న సర్వీస్ ఓటర్లు కేవలం 114 మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జయరాం మంగళవారం తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం సర్వీస్ ఓటర్లు 316 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల కౌంటింగ్ తేదీ జూన్ 4వ తారీఖు ఉదయం 8 గంటలలోపు తమకు అందించి సర్వీస్ ఓటర్లను మాత్రమే లెక్కింపులో తీసుకుంటామని స్పష్టం చేశారు. టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ వద్ద 35వ డివిజన్ నేత లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ నేత నూకరాజు మదన మోహన్ రెడ్డి మాట్లాడుతూ కోటంరెడ్డి గిరిధర్రెడ్డి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, రాజకీయంగా ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. చెక్కా సాయి సునీల్ పాల్గొన్నారు. మంగళగిరి నగరంలోని టిట్కో గృహ సముదాయాల వద్ద పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పట్టణ రూరల్ సీఐలు శ్రీనివాసరావు, వెంకట్రావుల ఆధ్వర్యంలో 3 ఎస్ఐలతో పాటు 40 మంది సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్న 26 వాహనాలు స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. టెక్కలి మండలం పెద్దరోకళ్లపల్లి గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా గ్రామంలో వివిధ సాంప్రదాయ సంస్కృతి ప్రదర్శనలు జరిగాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామస్తులు ముర్రాటలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఉత్సవాల నేపథ్యంలో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉత్సవాల్లో గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.